డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. ఈ మాట ఇలాంటి సందర్భాల్లోనే అంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీ వినండి. 98 ఏళ్ల వృద్ధురాలు ఆవిడ వీలునామాలో రాసుకున్న దాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ షాక్ అయ్యారు. అసలు ఆమె వీలునామాలో ఏం రాసింది, అసలు ఆ వీలునామాలో ఏముందో ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఆమె పేరు లెవి. ఈమెకి ఎలాంటి కుటుంబ సభ్యులు ఎవరు లేరు. కానీ 1970లో కట్టించుకున్నటువంటి ఒక చిన్న ఇల్లు ఉందన్నమాట. ఆ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. అంటే ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అనేది ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఉంది. ఆమెను చూసుకోవడానికి కూడా ఎవరు లేరనమాట. అంటే ఈవెన్ పిల్లలు లేరు. అండ్ అంతేకాకుండా కుటుంబ సభ్యులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరు లేరు. రిలేటివ్స్ ఉన్నారేమో తెలియదు, కానీ వీలునామాలో అయితే ఎలాంటి రిలేటివ్స్ లేరనమాట. సో ఆమెకి 98 ఇయర్స్ అని చెప్పడం జరిగింది కదా. 98 ఏళ్ళ సంవత్సరంలో ఆమె చనిపోవడం జరిగింది. చాలామంది డబ్బున్న వ్యక్తులు ఏం చేస్తారంటే వీలునామా అనేది చనిపోక ముందే రాస్తారనమాట. అంటే చాలా డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బులంతా వీళ్ళు చనిపోయిన తర్వాత వృధా అవ్వకుండా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే కొడుకులకో కూతుర్లకో రిలేటివ్స్కో ఎవరో ఒకరికి నేను సంపాదించిన ఆస్తి వాళ్ళకి చెందాలని రాసుకునే దాన్నే వీలునామా అంటారు. అంటే చనిపోక ముందే, చనిపోయిన తర్వాత ఆస్తి వాళ్ళకున్నటువంటి డబ్బు ఎవరికి చెందాలా అనేది ముందే రాసుకుంటారనమాట. సో డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అంటే తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించినా వీలునామా అనేది కొంతమంది మ్యాండేటరీగా రాసుకుంటూ ఉంటారు. ఈమె కూడా అలా ఒక వీలునామా రాసుకుందనమాట. సో 98 ఇయర్స్ తర్వాత చూసుకునే వాళ్ళు లేక మంచంలో ఈమె చనిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఈ వీలునామా చూసి అక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ షాక్ అయ్యారనమాట. ఆ వీలునామాలో అంటే అప్పటిదాకా ఆమెకి ఉన్నటువంటి ఆ ఇల్లు మాత్రమే ఆవిడ పేరు మీద ఉంది, అది మాత్రమే ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ వీలునామా చదివిన తర్వాత అందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఆ వీలునామాలో అక్షరాల ఆమె పేరు మీద 16 కోట్ల రూపాయల డబ్బులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆ 16 కోట్ల రూపాయలని ఎవరి పేరు మీద రాసింది అనేది కూడా ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనమాట. ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఎవరు లేరు, ఈవెన్ రిలేటివ్స్ లేరు, కొడుకులు లేరు, కూతురు లేరు, హస్బెండ్ లేరు, ఎవ్వరు లేరు. కాబట్టి ఆ ఆస్తి మొత్తం ఆవిడ కొన్ని అనాథ ఆశ్రమాలకి రాయడం జరిగింది. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆవిడకి ఉండడానికి ఇల్లు లేదు అండ్ 98 ఇయర్స్, ఈవిడ 16 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది అని ఒక డౌట్ వస్తుంది కదా. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. సో ఆ ఆస్తి అనేది, ఆ వీలునామాలో ఉన్నటువంటి 16 కోట్ల రూపాయల డబ్బులు ఆవిడకి లండన్లో ఉన్నటువంటి వెసిస్టేబుల్ హెల్త్ కేర్ అండ్ ఆమె స్నేహితుల నుంచి ఒక 3 కోట్ల నుంచి 16 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆ మహిళ 1930లో ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిందనమాట. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫారినర్ ఈమెని దత్తత తీసుకోవడం జరిగింది. అండ్ ఆ దత్తత తీసుకున్న తర్వాత ఆ ఫారినర్స్ చనిపోయారు. ఈవిడ కూడా అనాథలా మిగిలిపోయింది. ఆ ఫారినర్కి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే కుటుంబ సభ్యుడు, ఈ దత్తత తీసుకున్నటువంటి ఈ 98 ఇయర్స్ వృద్ధురాలికి మామ వరుస అవుతాడు. కాబట్టి ఆయనకి 300 కోట్ల రూపాయల ఆస్తి కూడా ఉన్నిందనమాట. ఆ ఆస్తిని ఆయన రిలేటివ్స్కి అండ్ కొడుకులకి కూతుర్లకి ఈవెన్ ఈవిడకి కూడా పంచడం జరిగింది. అండ్ అదంతా డబ్బులు కలిపి ఈమెకి దాదాపుగా ఈమె పేరు మీద 16 కోట్ల రూపాయల డబ్బులైతే ఆ వీలునామాలో ఉన్నాయి. అండ్ అందరూ అనుకున్న విధంగా ఈమె ఒక అనాథ అనుకున్నారు, కానీ ఆవిడ పేరు మీద 16 కోట్ల రూపాయల డబ్బులు ఉందని ఇంతవరకు ఎవరికీ తెలియదు. మేబీ తెలుసుంటే ఆమెను ఎవరో ఒకరు చూసుకునేవారేమో. అలా ఎవరూ చూసుకోవడానికి లేరు కాబట్టే ఆవిడ దీనస్థితిలో చనిపోవడం జరిగింది. సో చనిపోయిన తర్వాత ఆ వీలునామాలో ఆవిడ క్లియర్గా ఆవిడ పేరు మీద ఉన్న 16 కోట్ల రూపాయలని అనాథాశ్రమాలకి, కొన్ని ట్రస్టులకి రాసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క మనిషి జీవితంలో డబ్బులు సంపాదించినా అది కోట్లు అయినా, లక్షలైనా, వేలు అయినా వీలునామా అనేది మెయిన్ అనమాట. ఎందుకంటే మీరు సంపాదించినటువంటి ఆస్తి మీ కొడుకులకు కానీ, కూతుర్లకు కానీ, రిలేటివ్స్కి కానీ మీరు అనుకున్న వాళ్ళకి చెల్లాలి అంటే వీలునామా అనేది ముందుగానే రాసి పెట్టుకోవాలి. మీరు చనిపోయిన తర్వాత మాత్రమే ఈ వీలునామా అనేది ఓపెన్ చేసి చదవడం జరుగుతుంది. చదివిన తర్వాత మీరు ఆ వీలునామాలో ఎవరి పేరైతే రాసి ఉంటారో మీకు సంబంధించినటువంటి ఆస్తి కానీ, మీకు సంబంధించినటువంటి డబ్బులు కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా వీలునామా అనేది రాసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో అది ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి.